హాయ్ ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లోని ఎక్స్పీరియం అనే పార్కు. ఇక్కడ చాలామంది యాంకర్లు, సుమ, ఇంకా వేరే వాళ్ళు కూడా అందరూ వచ్చి వీడియోలు పెట్టిండ్రు. ఎంత బాగుందో చూద్దాం ఒకసారి అనేసి నేను కూడా చూడడానికి ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకొని వెళ్ళినాము. మనకైతే ఇక్కడ లోకల్ నుంచి అయితే 1.5 hours 2 hours అవుతుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ 1600 అని టికెట్ మీద రాసి ఉంది, కానీ 16 కంటే తక్కువనే తీసుకున్నారు మా దగ్గర. మరి అప్పుడు రెస్ట్ లేరన్న రీజన్ ఏంది. ఇక్కడ నుంచి ఎంట్రీ మనకు ఒక ట్యాగ్ పెడతారు చెయ్యికి, అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఈ వెహికల్లో తిరిగి మనం పార్క్ అంతా చూడాలి. దీనికి అమౌంట్ పే చేయాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మేమైతే ఈ వెహికల్లోనే వెళ్ళినాము. ఇక్కడ చాలా వరకు చెట్లను మనుషులు కూడా చూడడానికి చైర్ లాగా తయారు చేసిండ్రు. మీకు అక్కడక్కడ వీడియోలో కనిపిస్తుంటుంది. బాగానే కష్టపడి చేసి ఇంకా కూడా చేయాల్సింది చాలా వర్క్ ఉంది, నడుస్తుంది వర్క్. ఇంకా బీచ్ అన్నారు, బీచ్ అయితే కాలేదు. ఈ చైర్స్ మీద కూడా కూర్చొని ఫోటోలు దిగొచ్చు. ఇక్కడ బార్ ఓపెన్ చేస్తున్నారంట, ఇంక ఓపెనింగ్ కాలేదు. 40 years ఒక్కొక్క చెట్టు 40 years. 6 lakhs ఒకటి 6 lakhs ఒక చెట్టు 6 lakhs 40 years పట్టింది. ఏ కంట్రీది ఇది ఐడియా ఉందా? తెలియదా? ఓకే, ఇది 9 lakhs అంటున్నా. ఓకే, రావా రెడ్ కదా ఫుడ్ కోర్ట్. 1500 సంవత్సరాల చెట్టు. బయట ఎంట్రన్స్ కూడా ఉంది కదా. ఇంకా 5000 years బతుకుతుంది ఇది. ఓకే, స్టోరేజ్ ఉంటుందేమో లోపల. అది మొదల దగ్గర లావు ఉంది కదా, మొదలు వాటర్ స్టోరేజ్ పెట్టుకుంటుంది అన్నట్టు. ఇదంతా సీనరీ. ఫుడ్ ఎక్కడ బాగుంటుంది? దాని మీద రాసి ఉంది కదా, ఇది కనిపిస్తలేదా? వస్తుందా? ఫిష్ షాప్ అది. ఒక్క నిమిషం, చెప్పినది అది రికార్డ్ ముందల పోతుందిగా. ఇది రైల్ డిస్కో తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇంకా కప్పలు, చేపలు అన్ని పెయింట్ వేసి ఒక బీచ్లో రియల్గా ఫిష్ ఎట్లుంటుంది, కప్పలు ఎట్లుంటాయి అట్లా తయారు చేస్తారంట. ఇక్కడ ఫంక్షన్, బర్త్డే చేసుకోవడానికి ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఇదేమో రాక్ గార్డెన్. ఇక్కడ గడ్డి, ఇంకా కూర్చోవడానికి చెట్లు కనిపిస్తున్నాయి. దీంట్లో కూడా కూర్చోవచ్చు. ప్రతి చెట్టుతో డిజైన్ బాగా చేసిండ్రు కూర్చోవడానికి. ఇక్కడ మనకు బుద్ధ భగవానుడు, ఇక్కడ ఫొటోస్ అవి దిగవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. తర్వాత ఇంకో కాఫీ షాప్ చూపిస్తాం మీకు. ఇది ఒక కాఫీ షాప్ తయారు చేస్తారు, ఇంక ఓపెన్ కాలేదు, టైం పడుతుంది. మనము గేట్ నుంచి లోపలికి వచ్చేటప్పుడే ఎంట్రన్స్ దగ్గరనే ఫుడ్ ఏదన్నా తినాలంటే బయటనే కొనుక్కోవాలి ఒకటి. ఇక్కడ మనం ఫుడ్ ఏముండదు కాబట్టి తిరిగి చూసినాక అలసిపోతే ఈ 1000 రూపాయల కూపన్ ఒకటి ఇస్తారు. మనకు 10, 5 ఏది కావాలంటే టీ, కాఫీ, లంచ్ ఏది కావాలన్నా ఈ స్లిప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇచ్చి ఇక్కడ మనం ఆర్డర్ పెట్టి తీసుకొని తినొచ్చు అన్నట్టు. మాకైతే దీనికంటే ఎక్కువనే అయినాయి. మేము తీసుకున్న ఐటమ్స్ చూపిస్తున్నాం కదా ఒక్కొక్కటి, దీనికంటే ఎక్కువైంది. మేము పే చేసి